వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. ఈ రోజు గణేష్ నగర్ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నగర్ సంక్షేమ మండలి సొంత భవనంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్లాల రాజేశ్వరరెడ్డి మరియు కార్యదర్శి పదవికి కమటాల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బెజ్జంకి రవీందర్రావు గారు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడు ఎల్లాల రాజేశ్వరరెడ్డి, కార్యదర్శి కమటాల రవీందర్, కాలనీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భూమగౌడ్ తో పాటు గౌరవ అధ్యక్షులు సంతోష్రావు, మాజీ కార్యదర్శులు మరియు మోటూరు శ్రీనివాస్, ఆకుల సత్యం, గంటి సంతోష్ రెడ్డి, వెంకటరామారావు, చంద్రశేఖర్, అంజారెడ్డి, రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, రాజేందర్, పాము సత్యం, శ్రీధర్ రావు, నవీన్, అంజిత్ రావు, ఆనందరెడ్డి, సతీష్, కుల రమేష్, భూమేష్, మిగతా కార్యవర్గ సభ్యులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు. తదనంతరం కాలనీ అభివృద్ధి గురించి చర్చించారు. కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్, జగిత్యాల. రాజేశ్వరరెడ్డి అను నేను గణేష్ నగర్ సంక్షేమ మండలి నగర్ ఏకగ్రీవ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గణేష్ నగర్ రెసిడెన్షియల్ సంక్షేమ మండలి కొరకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ కాలనీలో ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి హర్షనీతులు కృషి చేస్తానని మరియు అభివృద్ధికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా ఉండటానికి ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్వీకరించిన పదవి పూర్తి న్యాయం చేస్తానని తెలుపుతున్నాను. ఒక 45 నిమిషాలు లేటు కావడం జరిగింది. అయినా మనం ఒక అరగంటలో కూడా కార్యక్రమాన్ని ముగించుకుందాడి. ముందుగా గణేష్ నగర్ రెసిడెన్స్ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరికీ, మా ఎన్నికల కమిటీ, నేను నాతో పాటు ఉన్న వెంకటేశ్వర గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన కార్యక్రమంలో మనం గతంలో ప్రకటించిన, పోయిన ఆదివారం నాడు ప్రకటించిన షెడ్యూల్లో భాగంగా మనం శుక్రవారం 23వ రోజు నాడు మనం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు చేయడం జరిగింది. అలాగే శనివారం నాడు మన విడ్రాయల్సన్, కాకపోతే మనకు ఆ రోజు జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా మనకు 2 నామినేషన్లు మన మూడింటికి ఇవ్వడం జరిగింది. అభ్యర్థికి 3 అభ్యర్థులకు గాను మనకు అధ్యక్ష పదవికి, కార్యదర్శి పదవికి మన సింగిల్ నామినేషన్ రావడం వల్ల మనం ఒకే ఒక నామినేషన్ వచ్చిందని చెప్పి మనం ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల పదవీ బాధ్యతలు అనుకోవచ్చు, ప్రమాణ స్వీకారోత్సవం అనుకోవచ్చు, ఏదనుకున్న కార్యక్రమాన్ని మనం రాజ్యాంగబద్ధంగా, అంటే మనం గతంలో కూడా మొదటిసారి ఇది నేను లాస్ట్ 3 ఎన్నికల్లో ఉన్నా కానీ మనం ఎప్పుడు కూడా, అంటే ఈ అవసరం వల్లే నామినేషన్ ప్రక్రియ వరకు మనం ఎప్పుడు వెళ్ళడం జరగలేదు. కాబట్టి మనం అదే లీగల్గా మనం ఎట్లయితే మనం నోటిఫికేషన్ ఇచ్చుకున్నామో తద్వారా అన్ని కార్యక్రమాలు కూడా మన పెద్దలందరూ ఇవ్వడం జరిగింది. మనం ఇంకా నుండి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసుకుని వెళ్దామని చెప్పి దానికి అనుగుణంగా మనం అన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి అనుగుణంగా మనం ఎలక్ట్ అయిన సభ్యులకు ఈరోజు వారికి కొన్ని గెలుపు పత్రంతో పాటు వారిని అభినందిస్తూ మరి వారికి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. పెట్టవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కాంటెస్ట్ చేయించింది వాళ్ళిద్దరు అభిప్రాయం తీసుకుందాం. ముందుగా ఎల్లాల రాజేశ్వరరెడ్డి గారు మనకు గతంలో కూడా ఒక 2 హామీలు ఇచ్చారు, బిల్డింగ్ కంప్లీట్ చేస్తా అని. దాని మీద కూడా వారు పూర్తిగా వివరించి మాట్లాడాలని. ఎందుకంటే మీకు యూనిట్ సర్టిఫికేట్స్ పెట్టలేదు, బయటకు వెళ్తారా మీరు వెళ్తారా మాకు సంబంధం లేదు, మాకు బిల్డింగ్ కంప్లీట్ అవుతా ఉన్నారు కాబట్టి కొంచెం క్లారిటీ ఇచ్చి మాట్లాడండి. సంక్షేమ మండలి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మనము ఏదైతే అనుకున్నామో ఆ పని పూర్తి చేసుకొని అందరం కలిసి పూర్తి చేద్దాము. నేను చేసే మొత్తం నేను చేస్తాను. ఇప్పుడు మనం అన్నీ ఏదో కెమెరాలు అది ఇది అనుకున్నాం కదా, అందరం కలిసి పెట్టుకొని సెట్ చేసుకొని చేసుకుందాం. ఇది మాత్రం ఓడగొట్టాం అని చేసుకోవాలి. కమటాల రవీందర్ అను నేను గణేష్ నగర్ రెసిడెన్స్ సంక్షేమ మండలి ప్రధాన కార్యదర్శిగా పదవిని బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గణేష్ నగర్ రెసిడెన్షియల్ సంక్షేమ మండలి కొరకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ కాలనీలో
ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి అపర్నిశలు కృషి చేస్తానని మరియు అభివృద్ధికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని పదవీ బాధ్యతలు స్వీకరించుతున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఎన్నికలను ఒక నియమావళి ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీజంకి రాజధాని మొదటి తెలియజేస్తూ అలాగే పెద్దలు గోంగడన్న గారికి సంతోషరావణ గారికి మరియు తాజా మాజీ ప్రధాన కార్యదర్శి కొండయ్య గారికి సోదరులు ఉపాధ్యాయ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారికి మరియు నూతనంగా ఏకదీవం ఎన్నికైనటువంటి అధ్యక్షుడు రాజశేఖర గారికి కంపల్ రాజేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటే చిన్న విషయం ఏంటంటే గణేష్ నగర్ అనేది ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఎలక్షన్ ఆఫీసర్ రవి గారు కృతజ్ఞతలు చెప్పాం. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా మనకు ఇక్కడ బిల్డింగ్ పని పూర్తి కావాలి, అది మనం చేసుకోవాలి. అది బాధ్యత మరి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారి మీద ఉంటుంది. ఇంతకు సరిగ్గా ఉంది. ఇప్పుడు ముందు బాడీ ఏదైతే అవుతుందో అందరు కలిసి పనిచేయాలి, అందరు సహకారం తీసుకొని పనిచేయాలి అనే ఉద్దేశంగా ఉండి అందరం కలుపుకొని పోయి పని చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఏంటంటే ముఖ్యంగా మన వాడకట్ల ఎక్కడ మోర్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అందరం కలిసి అవసరమైతే మన నాయకులు చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అందరికీ పోయి చేసుకుంటే బాగుంటుందనే ఒక విషయం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మనం అందరం దాదాపు ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఉన్నాము. అది మంచి పని, ఈ పని చేస్తారా అని ఒక నమ్మకం ఉండాలి. ఉంటే పనులు జరుగుతాయి. వేస్ట్ అనేది ₹1 నాకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ₹1 కూడా అందరూ కష్టపడి సంపాదించుకుంటాం. మనం ఎవరైనా ఉద్యోగం చేస్తాం, ఏమో చేస్తాం. ₹1 కూడా వేస్ట్ కాకుండా ప్రతి లెక్క మాత్రం రవీంద్ర భయ్య మీరు కానీ రాజశేఖర్ భయ్య కానీ ఆ పని చేసి పెట్టుకున్న అందరికీ ఒక మంచి ఇక్కడ జగిత్యాల ఒక మంచి పేరు ఉంది మనకు, మన సంఘానికి. అదేవిధంగా ఇంతకుముందు చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంతకుముందు కూడా అదే చేసుకుంటూ పోదామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమము, ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన మనము ఈరోజు ఎలక్షన్స్ ఏకగ్రీవంగా నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ రాజధానికి ప్రత్యేకించి నా యొక్క అభినందనలు. మన కాలనీలో మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన బిల్డింగ్ పని కానీ, ఆ సీసీ కెమెరాల పని కానీ, సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కొన్ని కెమెరాలతో పాటు టోటల్ ఎంటైర్ ఫైబర్ కూడా నేను అరేంజ్ చేస్తానని చెప్పేసి ఈ సభ టెక్నికల్గా కూడా దానికి సంబంధించి మొత్తం ఏదో చూసుకుంటారు. దానికి ఇబ్బంది ఏం లేదు. పైకి వెళ్ళి కొటేషన్ తెప్పించేసి దానికి ఫండ్ ఎంత పడుతుంది దాన్ని చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళి ఫండింగ్ తీసుకుందాం, మన ఎమ్మెల్యే దగ్గరికి ఎంత తీసుకుందాం, ఎమ్మెల్యే దగ్గర ఎంత పోదాం, ఒకసారి తిరుగుదాం, ప్రత్యేకించి తిరిగేసి ఆ ఫండ్ తీసుకొచ్చుకుందాం. మన కాలనీ ఈ 2 ఇయర్స్లో ఒక గ్రీన్ సిటీగా మనకు జగిత్యాలకి ఆదర్శంగా మనం తేవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అందరికీ మరియు ఈ కార్యక్రమానికి పిలిచేసినటువంటి ప్రతి సభ్యునికి కూడా ఒక థ్యాంక్స్ అండి. ఇది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా గణేష్ నగర్ అంటే ఒక వ్యక్తి, ఒక శక్తి కాదు, మన యొక్క సమూహం, మన యొక్క కుటుంబం అంతా కలయిక చాలా గొప్పలేనిది వాస్తవానికి. మా లోపల ఉన్నటువంటి మన ఎన్నో ఫీల్డ్లో మేము తిరుగుతుంటాం. స్కూల్ ఫీల్డ్ కావచ్చు, ప్రెస్ ఫీల్డ్ కావచ్చు, ఇలాంటి తర్వాత అనేక బాంధవాలు తిరిగినప్పుడు కూడా, కుటుంబాల్లో తిరిగినప్పుడు కూడా ఇక్కడ కలిసినటువంటి ఆత్మీయత అన్నది ఇక్కడ కలవలేదు. ఎందుకంటే మనకు నవరాత్రులు చూసుకున్నా, తర్వాత బతుకమ్మ సంబరాలు చూసుకున్నా, తర్వాత ఇంకేనా కార్యక్రమం ఉగాది సంబరాలు చూసుకున్నా, ఏది చూసుకున్నా కానీ గణేష్ నగర్ అనేది కుటుంబాలకు అతీతంగా, మన యొక్క ఫ్యామిలీకి అతీతంగా ఒక స్నేహపూర్వకమైన ఇక్కడ భావన కనిపించింది మా దగ్గర కూడా. నేను 2014 ఇల్లు కట్టినప్పుడు అంతకుముందు భవనాలు ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీ చూసిన తర్వాత, ఇక్కడ ఆప్యాయత అనురాగం చూసిన తర్వాత మనని ఇంతకుముందు చెప్పినట్టు ఇన్స్పిరేషన్ తీసుకొని భవన్ నగర్ వాళ్ళు చేశారు. శ్రీనారి కాలనీ వాళ్ళు అయితే నన్ను అడిగారు వాస్తవానికి ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అంటే శ్రీనారి కాలనీ వాళ్ళు కూడా మన యొక్క సొసైటీ యొక్క బైలాస్ ఏ విధంగా ఏకత్వం చూసి వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు కూడా మన R&D నగర్ వాళ్ళు కూడా మనల్ని స్ఫూర్తి తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళారు. చాలా గొప్ప నిజంగా గణేష్ నగర్ సొసైటీలో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ సభాముఖంగా పేరు నిజంగా ధన్యవాదాలు చేసుకున్నా ఇంతమంది సొసైటీ నడిపినందుకు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా మన లోపల తారతమ్యాలు పొరుపుచ్చాలు ఏమిలేవండి. దిస్ ఇస్ ట్రూ. వెనకటి మాట్లాడతారు, మొదటి మాట్లాడతారు కావచ్చు, కానీ పొరుగుచ్చాలు తారతమ్యాలు ఏం లేవు. ఎందుకంటే కొంతమంది బిల్డింగ్ అయిందన్నారు, కొంతమంది బిల్డింగ్ కాలేదన్నారు, కొంతమంది ఏదో అయిందన్నారు. అవన్నీ పక్క పెడితే
మనం సంఘం అభివృద్ధి ఏ విధంగా చేసుకుంటాం. ఒకటోది మనం ముందుకెళ్దాం. మన సంఘం లోపలే మనం బ్రహ్మాండ కూర్చుందాం, ఎడ కూర్చోడం అవుతుంది, మన సంఘంలో కూర్చుందాం. ఇంతకుముందు ఫాస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ విధంగా అందరం సహకరించామో రాబో అధ్యక్ష కార్యదర్శులకు కూడా సంఘటితంగా ప్రతి ఒక్కరం కూడా సహాయ సహకారాలు అందిద్దాం, ముందుకెళ్దాం. మన యొక్క గణేష్ నగర్ సొసైటీ కూడా ఏదైతే ఉందో జగిత్యాల లోపలనే ఒక వన్య తెచ్చే విధంగా అందరూ కూడా మన సొసైటీ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ మండలి ముందు తీసుకుపోతా ఉన్నారు. మరి వారిపైన మరొకసారి భారం మోపి ఈరోజు ముందు తీసుకుపోయే క్రమంలో చాలా సమస్యలు ఉన్నాయి మన కాలనీ లోపల. మరి ఆ సమస్యను తీర్చే క్రమంలో కూడా మన ఇంటి దగ్గర ఉండేటువంటి సమస్యని పక్కన పెట్టి ముందుగా కుటుంబానికి ఇచ్చే సమయం, రిటైర్ అయినటువంటి సమయంలో చాలా వరకు రిటైర్ అయితే ఇంటికి పరిమితమై 5 రోజులు మనం చేసినటువంటి పనులన్నీ పక్కన పెట్టి మరి కుటుంబ బాధ్యతకు టైం ఇచ్చే సమయంలో మళ్ళీ ఇదొక బాధ్యత మోస్తున్న సందర్భం. మరి పెద్దలు అయినప్పటికీ వాళ్ళ అనుభవం అంతా కూడా ఈరోజు మన సంక్షేమ మండలికి అవసరం ఉంది. మరి కాలనీలో ఉన్న సమస్యల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో సంఘపరంగా ఇంతకుముందున్న కార్యవర్గంతో ఉన్నటువంటి నాకు తెలిసి ఎట్లాంటి విభేదాలు లేవు. అది మాటపరంగా మనం అనుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ పాత కార్యవర్గం 2-3 కార్యవర్గాలు కూడా అత్యద్భుతంగా పనిచేసేది. మరి పనిచేసినటువంటి సందర్భంలో చిన్న చిన్న లోపాలు ఎట్లాంటి సంఘం లోపల కానీ మన ఇంటి లోపలనే అనేక సమస్యలు ఉంటాయి. నిత్యం చిన్న చిన్న సమస్యలకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ మరి వేరు వేరు ప్లేసుల నుండి వచ్చి మనం ఇక్కడ స్థిరపడడం, మరి అందరి సమస్యలు ఇవాళ మాట్లాడటం లోపల కాలనీ అధ్యక్షులుగా పనిచేయడం ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, మూర్తి శ్రీనివాస్ గారు కావచ్చు, కుమరయ్య గారు కావచ్చు, ఆ కార్యవర్గాల్లో ఉన్నటువంటి మేము కూడా మరి చాలా సమస్యల పట్ల చాలాసార్లు మరి మీటింగ్ పెట్టిన సందర్భంలో కూడా కావచ్చు, మరి కార్యక్రమాలను ముందు తీసుకుపోతున్నాము. మేము అందరి యొక్క సహకారం తీసుకొని మరి పనిచేసిన ఉన్నాం. ఈరోజు కూడా కొత్త కార్యవర్గం కూడా ఎట్లాంటి సమస్య ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మీకైతే చేతులు వాదనగా మేము అందరం ఉంటాం. మరి ఆర్థిక పరంగా కావచ్చు, మరి నైతికంగా కావచ్చు, మోరల్ సపోర్ట్ ఇప్పుడు కూడా మీకు అందుబాటులో కూడా ఉంటాం. మరి దేనికి కూడా కలిగేయద్దు. మరి ఇప్పుడు ఏదైతే ఉందో మిమ్మల్ని అయితే ఆ పూలలో పెట్టుకొని తీసుకునే పరిస్థితి, మిమ్మల్ని ముందర పెట్టి పనిచేసే పరిస్థితి అందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మరి కాలనీ అనేది డెవలప్ అవుతుందని కోరుకుంటూ సో ఇది దాదాపుగా మన జైత్యాల లోపల ఒక వివిధ వర్గాల ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజానికానికి ఒక సంఘం ఏర్పడి ఒక సంఘ భవనం యొక్క స్థాపించడానికి ఇది. సో ఇప్పుడు ఆ భవనం ఈ స్థితిలో ఉంది. ఇంకా అంటే దాదాపుగా మనకంటే వెనుక స్టార్ట్ చేసినటువంటి యొక్క ఎవరు భవన్ ఎవరి వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. కాకపోతే మనకి చిన్న చిన్న యొక్క సమస్యలు ఆర్థిక సమస్య చేరడం వల్ల మనం పూర్తి చేయలేకపోయినాం. సో ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నూతన కార్యవర్గం ఎన్నుకున్నటువంటి యొక్క రాజేశ్వరులకు, రవీంద్రంకులకు మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా సంఘం అంటేనే సంఘటితం, ఐక్యత. చిన్న చిన్నవి రావచ్చు. ఎవరైనా ఇప్పుడు ఆ పదవి అక్కడ కూర్చోవడం వేరు, ఇక్కడ ఉండి మాట్లాడడం వేరు. ఇక్కడ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అబ్బా ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుంది, అందరి తప్పులు మనకు కనబడుతూ ఉంటాయి. మనం మనకు కనబడదు. సో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో ఏవైనా పొరపాట్లు ఉంటే స్నేహపూర్వకంగా ఇలా చేస్తాం, ఇట్లా ఉంటాయంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్థానం నాది కాదు, మోటూరు శ్రీనివాస్ గారు ఉండాల్సినటువంటి స్థానం వారు అందుబాటులో తెలిసినట్టున్నారు. ఎందుకంటే గతంలోనే జరిగిపోయింది కాబట్టి, మొన్ననే రీసెంట్గా ఎలక్షన్ తర్వాత కొన్ని పరిణామాల తర్వాత జరిగినటువంటి అంశం అయినా పెద్దలు అన్నందుకు తప్పనిసరి పరిస్థితిలో కూర్చోవడం జరిగింది. ఎవరైనా మనసులో ఏమనుకోకుండా అన్యత భావించవద్దని, అట్లా ఎవరైనా అనుకుంటే క్షమించవలసిందిగా కోరుతూ, గతంలో ఎవరైతే అధ్యక్షులుగా పనిచేస్తున్నారో అన్నగారు పనిచేశారు, రాజేశ్వర రెడ్డి గారు పనిచేశారు, 2 రోజులు అన్నగారు బయట ఉన్నప్పుడు, అన్న అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా సంఘ ఔన్నత్యానికి రకరకాలుగా పాటుపడుతున్న వాళ్ళే. అయితే పూర్తి సమయం ఇచ్చేటువంటి కార్యకర్తలు చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంగా ఎవరు ఏమనుకోవద్దు అనేదాన్ని ఎవరి పేరు పెట్టదలుచుకోలేదు. కానీ రీసెంట్గా జరిగినటువంటి గ్రూపులలో డిస్కషన్స్ ఏ విధంగానైతే పెట్టినారో అట్లాంటి గ్రూప్ డిస్కషన్స్ దయచేసి పెట్టకండి. మీకేమన్నా వ్యక్తిగతంగా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అధ్యక్షుడితో మాట్లాడచ్చు, ఖచ్చితంగా కార్యదర్శితో మాట్లాడచ్చు, దగ్గరెళ్ళి లేదా ఏదైనా సమావేశం కూర్చున్నప్పుడు పెడితే బాగుంటుంది. ఎందుకంటే దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. గతంలో జరిగినటువంటి సందర్భంలో సంతోషాన్ని అధ్యక్షులైనారు, వారిని ఎన్నుకోబడ్డది. వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. ఎవరైతే బాధ్యతలు అప్పగించేటువంటి రోజు సంజయ్ కుమార్ గారికి మనం సన్మానం చేద్దాం అనుకున్నాం మన కాలనీ పక్షాన్ని. రాబోయే కార్యవర్గం కూడా ఇట్లాంటి వాటికి ఎవరికి ఆస్కారం లేదు. ఏ ఒక్కరికి ప్రత్యక్షంగా ఎన్నికల్లో లాభం చేసేటువంటి పరిస్థితి కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా దోచిపెట్టే పరిస్థితి కావచ్చు,
గణేష్ నగర్లో ఒకరు చెప్తే ఒకరు వినే పరిస్థితి కావచ్చు, ఎవరికి ఉండదు. ఒక మన గణేష్ నగర్ను మనం అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోదామనేది ఆలోచించండి. ఎందుకంటే మన దాంట్లో ఉన్న వాళ్ళే రేపు పోటీదారులు, మన దాంట్లో ఉన్న వాళ్ళే రేపు ఒకరికొకరు పోటీ పడతారు.